నా దగ్గర 2 ఉప్పు నీటి ద్రావణాలు ఉన్నాయి. అంటే సాల్ట్ వాటర్ సొల్యూషన్స్ ఉన్నాయి. బీకర్ ఏ, బీకర్ బిలలో సమాన పరిమాణంలో నీటిని తీసుకున్నాను. అయితే బీకర్ బిలోని ద్రావణంలో ఎక్కువ ఉప్పు కరిగి ఉంది. అందుకే ఇది చూడ్డానికి కొద్దిగా మసకగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ 2 బీకర్లలో ద్రావణి యొక్క పరిమాణం సమానంగా ఉన్నప్పటికీ బీకర్ బిలో ద్రావితం యొక్క పరిమాణం బీకర్ ఏ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మరి వీటి మధ్య వ్యత్యాసాన్ని ఇంకా సింపుల్గా ఎలా చెప్పగలం? ఇక్కడే మనం ద్రావణం యొక్క గాఢత, కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. సరే, దానికన్నా ముందు మనం ద్రావణం, ద్రావితం మరియు ద్రావణి అంటే ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణమని అంటాం. ద్రావణంలో తక్కువ పరిమాణంలో కరిగి ఉన్న పదార్థాన్ని ద్రావితమని అంటాం. అదే ఎక్కువ పరిమాణంలో ఉండి కరిగించుకునే పదార్థాన్ని ద్రావణి అని అంటాం. సో మనం తీసుకున్నాం కదా ఈ ఉప్పు నీటి ద్రావణం. ఇందులో ద్రావణి అంటే సాల్వెంట్ నీరు, ద్రావితం సొల్యూట్ ఉప్పు. సో ఈ పాయింట్ మీకు అర్థమైందా? సరే, ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ద్రావణిలో ద్రావిత పరిమాణం తక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని విలీన ద్రావణం అని అంటాం. అదే ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ ద్రావణాన్ని గాఢ ద్రావణం అని అంటాం. బీకర్ ఏలో ఉన్నది విలీన ద్రావణం, బీకర్ బిలో ఉన్నది గాఢ ద్రావణం. అయితే విలీన లేదా గాఢ ద్రావణం అనే పదాలను మనం ఒక ద్రావణాన్ని మరొక ద్రావణంతో పోల్చుతున్నప్పుడు మాత్రమే వాడగలం. మన దగ్గర ఒకవేళ ఒకే ఒక బీకర్ ఉంటే దాన్ని మనం విలీన ద్రావణమనో లేదా గాఢ ద్రావణమనో ఖచ్చితంగా చెప్పలేము. 2 వేర్వేరు బీకర్లలోని ద్రావణాలను మనం పోల్చినప్పుడే దేనిలో గాఢత తక్కువ ఉందో ఆ ద్రావణాన్ని విలీన ద్రావణమని పిలుస్తాము. ఇక్కడ బీకర్ బితో పోలిస్తే బీకర్ ఏలో విలీన ద్రావణం ఉంది. సరే, ఇప్పుడు మనం ద్రావణం యొక్క గాఢత గురించి తెలుసుకుందాం. నిర్దిష్ట ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘనపరిమాణం లేదా నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ద్రావణ గాఢత అని అంటారు. అయితే ద్రావణం యొక్క గాఢతను వ్యక్తపరచడానికి చాలా విధానాలున్నాయి. కానీ మనం ఇక్కడ అందులోని 3ంటిని నేర్చుకుందాం. అందులోని మొదటి ఫార్ములా ద్రావిత ద్రవ్యరాశి శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ఇప్పుడు రెండవ ఫార్ములాను చూడండి. ద్రావిత ఘనపరిమాణ శాతం ఈక్వల్ టు ద్రావిత ఘనపరిమాణం డివైడెడ్ బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. చివరగా ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100. సరే, ఈ ఫార్ములాస్ని మనం ఒక్కో ఉదాహరణను తీసుకొని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. 360 గ్రాముల నీటిలో 40 గ్రాముల ఉప్పు కరిగి ఉంది. ఆ ద్రావణం యొక్క ద్రావిత ద్రవ్యరాశి శాతాన్ని కనుక్కోండి. ఇందులో ఉప్పు ద్రావితం అవుతుంది, నీరు ద్రావణి అవుతుంది. సరే, మొదట మనం మనకిచ్చిన విలువల్ని రాసుకుందాం. ద్రావిత ద్రవ్యరాశి 40 గ్రాములు, ద్రావణి ద్రవ్యరాశి, ఇక్కడ ద్రావణి ఏంటి? నీరు, దట్ ఈక్వల్ టు 360 గ్రాములు. అయితే ద్రావిత ద్రవ్యరాశిని మరియు ద్రావణ ద్రవ్యరాశిని ఈ రెండింటినీ కలిపితే మనకు ద్రావణం యొక్క ద్రవ్యరాశి వస్తుంది. దట్ ఈక్వల్ టు 40 ప్లస్ 360, దట్ ఈక్వల్ టు 400 గ్రాములు. కానీ మనం కనుక్కోవాల్సింది ద్రావిత ద్రవ్యరాశి శాతం. మనం ఇంతకుముందు సూత్రాన్ని తెలుసుకున్నాం కదా. ద్రావిత ద్రవ్యరాశి శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. సో ఇప్పుడు మనం మన దగ్గరున్న విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. ద్రావిత ద్రవ్యరాశి శాతం ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 400 ఇంటూ 100. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్, 4 ఒకట్ల 4 పదుల. ద్రావిత ద్రవ్యరాశి శాతం ఈక్వల్ టు 10%. కాబట్టి ఈ ద్రావణం యొక్క గాఢత లేదా ద్రవ్యరాశి శాతం
10%. సరే, ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. 200 మిల్లీలీటర్ల ద్రావణంలో 2 గ్రాముల సుక్రోజ్ కరిగి ఉంది. ఆ ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని కనుక్కోండి. ఇక్కడ ముందు మనం మనకిచ్చిన విలువల్ని రాసుకుందాం. ఇక్కడ ద్రావితం సుక్రోజ్. సో ద్రావిత ద్రవ్యరాశి 2 గ్రాములు, ద్రావణ ఘనపరిమాణం 200 మిల్లీలీటర్లు. ఇక్కడ మనం కనుక్కోవాల్సిందేంటి? ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని మనం కనుక్కోవాలి. ఇంతకుముందే మనం సూత్రాన్ని తెలుసుకున్నాం కదా. ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఈక్వల్ టు ద్రావిత ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100. మనకు విలువలన్నీ తెలుసు. ఇప్పుడు మనం ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 200 ఇంటూ 100. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్, 2 ఒక్కట్ల 2. సో ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం 1%. సో చూసారా, మనం ఈ 2 ఉదాహరణలు తీసుకొని ద్రావణం యొక్క గాఢతను ఎలా లెక్కించాలో తెలుసుకున్నాం. ఈ విధంగా వివిధ పద్ధతులను ఉపయోగించి మనం ద్రావణాల యొక్క గాఢతను లెక్కించవచ్చు.